రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే వరిలో కానీ మినువులో కానీ పెసర్లో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్గా తయారు చేసి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా నా తోటి రైతు సోదరులందరికీ అందిస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఈ వరి రకం వచ్చేసరికి KNM 7715 అనే సన్న వరి రకం. దీని పంట కాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 135 నుంచి 140 రోజులు, రబీలో అయితే 130 నుంచి 135 రోజులు. చూడండి రైతు సోదరులారా, విరగపండి ఒక్కొక్క ఎన్నులు వచ్చేసరికి 450 నుంచి 500 గింజల వరకు ఉంటాయి. దీని గింజ పరిమాణం అనేది BPT 5204ని పోలి ఉంటుంది. మరియు దానికన్నా సన్నగా ఉంటుంది, దానికన్నా పొడుగ్గా ఉంటుంది. కుకింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పొట్ట తెలుపు ఉండదు, మార్కెట్ ప్రాబ్లం ఉండదు. ఈ కూనారం 7715 వరి రకం వచ్చేసరికి దీని పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 135 రోజుల నుంచి 140 రోజులు ఉంటుంది. మరియు రబీలో అయితే 130 నుంచి 135 రోజులు ఉంటుంది. ఇది అన్ని కాలాలకి బాగా అనుకూలం ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసరికి మినిమం ఎకరానికి 55 బస్తాల నుంచి 60 బస్తాలు అనేది వస్తుంది. 50 బస్తాలకైతే తగ్గకుండా వస్తుంది. ఇది అన్ని తెగుల్ని బాగా తట్టుకుంటుంది. మరియు దోమపోటుని, సుడిదోమని బాగా తట్టుకుంటుంది. అందువల్ల ఈ కూనారం 7715 వరి వేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి రైతు సోదరుడికి ఏంటంటే పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది. దయచేసి రైతు సోదరులందరూ 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ వెరైటీ వేసుకోవాల్సిందిగా నా తోటి రైతు సోదరులందరినీ కోరుచున్నాను. KNM 7715 అనే ఈ వరి విత్తనాన్ని గత సీజన్లో కర్ణాటక మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లో నేను ఇచ్చాను చాలామంది రైతు సోదరులకి. వాళ్ళు దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఏ ఒక్క రైతు కూడా ఇది బాగలేదని చెప్పలేదు. చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతు 45 బస్తాలు అనేవి 75 కేజీల బస్తాలు మినిమం ఈల్డింగ్ తీసుకున్నారు. ఇది తెగుళ్ళు వచ్చేసరికి ఏ రైతు సోదరుని కూడా ఈ వెరైటీ అనేది ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఏ కొత్త వెరైటీ వచ్చినా ముందు మనం చూసుకోవాల్సింది మార్కెట్ అన్నమాట. ఈ వెరైటీకి అయితే 1% కూడా మార్కెట్ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే BPT కన్నా సన్నంగా ఉంది గింజ. ఈ గింజలో పొట్ట తెలుపు అనేది ఉండదు. మరియు కుకింగ్ క్వాలిటీ అనేది ఈ వెరైటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. గింజ అనేది బాగా పొడుగ్గా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ వంక చూపకుండా ప్రతి రైతు సోదరుడి దగ్గర ఈ వడ్లు అనేది కొనుగోలు చేయడం జరిగిందని చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేసి తెలిపారు. ఈ KNM 7715 వరి విత్తనాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. గింజ బాగా సన్నం, వెన్నులు అనేది చూడండి, ప్రతి గింజ చివరి వరకు పాలు పోసుకొని అర్రొంగింది. వెన్ను అనేది బాగా పొడుగెక్కువ. పిలకలు వచ్చేసరికి దగ్గర 35 పిలకల వరకు చేస్తుంది. ఇది దగ్గర 3.5 హైట్ వరకు పెరుగుతుంది. ఇది ఎక్కడా కూడా పడిపోదు. పొలం మీద అనేది ఈ 7715 అనేది అసలు పడిపోదు. ప్రతి రైతు సోదరుడికి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి మనం ఏంటంటే పడిపోయే వెరైటీలు వేసుకున్నప్పుడు ఏంటంటే వర్షాలు రావడం వల్ల, గాలులు రావడం వల్ల ఇది పడిపోతే ఆ వచ్చిన పంటను కూడా మనం తీసుకోలేకపోతున్నాము. ఈ 7715కి అయితే అలాంటి పరిస్థితి అయితే లేదు. చూడండి రైతు సోదరులారా, ఎక్కడ ఒక్క కర్ర కూడా ఎక్కడా కూడా వంగలేదు. కాండం అనేది బాగా దృఢంగా ఉంటుంది. కూనారం 7715 అనేది మనం నాటినప్పుడు మనం గమనించింది ఏంటంటే ఇది
వరిలో వచ్చే అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. చూడండి రైతు సోదరులారా, ఎక్కడ అగ్గి తెగులు అనేది కనిపించట్లేదు. మరియు మెడిరిప్ అనేది కనీసం ఒక్క ఎన్ను కూడా పోలేదన్నమాట. చూడండి రైతు సోదరులారా, వెన్ను అనేది ఒక్క ఎన్ను కూడా మెడిరిప్ అనేది పోలేదు. అంత ఆరోగ్యకరంగా ఉన్నాయన్నమాట. చూడండి, మీరే చూడండి, ఒక్క ఎన్ను కూడా ఎక్కడ కూడా మెడిరిప్ అనేది లేదు. అలాగే దుబ్బు శాతం అనేది ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి దాదాపుగా 30 నుంచి 40 వరకు పిలకలు ఉంటాయి. అది మనం చేసుకుంటే విధానం బట్టి ఉంటుంది. 4 కర్రలు ఎగస్ట్రా రావడం, 4 కర్రలు తగ్గడం అనేది అది పొలం బట్టి ఉంటుంది, రైతు చేసే పద్ధతిలో ఉంటుంది. ఇది దోమని బాగా తట్టుకుంటుంది. మెయిన్గా సుడిదోమ అయితే అసలుకి రాదు. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు సోదరుడు తక్కువ పెట్టుబడితో ఈ పంటనైతే ఈజీగా తీసుకోవచ్చు. 7715 అనే వరి రకం 100 కేజీల వడ్లు మనం మిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడేంటంటే దగ్గరగా 71 కేజీ నుంచి 72 కేజీల వరకు బియ్యం అనేది రావడం జరిగింది. హెడ్ రికవరీ రైస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. నూక శాతం అనేది చాలా తక్కువగా వచ్చింది. ఎందుకంటే దీనికి పొట్ట తెలుపు లేదు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఈ వెరైటీ అనేది ప్రతి రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ. 7715 అనే ఈ పొలాన్ని మనం ఏం చేస్తామంటే నీట్గా మనుషుల చేత కోపించి 1 వారం రోజులు బాగా ఎండనిచ్చి నీట్గా కుప్పలేసి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేసి తూర్పాలు పోసి నీట్గా గ్రేడింగ్ చేసి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా ఫౌండేషన్ రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ 25 కేజీల బ్యాగులు సప్లై చేస్తాను. ఈ సీడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. రైతు సోదరులందరూ ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. సీడ్ ఇవ్వడమే కాదు, సీడ్ ఇచ్చిన తర్వాత మీకు ఏ తెగుళ్ళు వచ్చినా కానీ ఏ టైంలో ఏ మందులు కొట్టాలి, ఏ టైంలో ఏ ఫెర్టిలైజర్ ఎంత మోతాదులు వేయాలి, అవి మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటాను.